హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్ కంప్లీట్ అయిన తర్వాత టీమిండియా స్టార్ క్రికెట్ రోహిత్ శర్మ మాత్రమైతే టీ20లోకి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అసలు రోహిత్ శర్మ టీ20లోకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడా లేదా అని తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 2 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. ప్రజెంట్ మన ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ రసవత్తంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్ కోసము. అయితే ఐపీఎల్ కంప్లీట్ అయిపోయిన వెంటనే టీ20 ప్రపంచ కప్ అయితే ప్రారంభం అవుతుంది. అయితే ప్రజెంట్ ఐపీఎల్లో మన రోహిత్ శర్మ మాత్రం అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు. జోరుతోనే టీ20 ప్రపంచ కప్లో కూడా అదే జోరును కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది రోహిత్ శర్మ మాత్రమైతే. అయితే రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20కి అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లయితే మనకు సోషల్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం. దీని నిజమా కాదా అనేది అయితే ఖచ్చితంగా నిజమే అవుతుందని అయితే చెప్తున్నారు. టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ 100% అయితే టీ20 కెరియర్కి అయితే గుడ్ బై చెప్పనున్నట్లుగా అయితే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే బీసీసీఐ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే టీమిండియా కెప్టెన్గా అయితే రోహిత్ శర్మ ఉండడం జరిగింది టీ20 ప్రపంచ కప్లో టీ20లోకి కూడా. అయితే రోహిత్ శర్మ టీ20లో గుడ్ బై చెప్పిన తర్వాత హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నియమించాలి అనేది అయితే బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అందుకని టీ20 ప్రపంచ కప్లో మన హార్దిక్ పాండ్యా మాత్రం అయితే ఫామ్ లేకున్నా కానీ వైస్ కెప్టెన్గా నియమించడం జరిగింది టీ20 ప్రపంచ కప్కు. అంటే రోహిత్ శర్మ ఇప్పటికే బీసీసీఐ చెప్పడంతోనే బీసీసీఐ మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్తే టీమిండియాకు భారీ దెబ్బే తగులుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ పొజిషన్లో టీ20లో రోహిత్ శర్మ ప్రజెంట్ ఫామ్ అయితే సూపర్గా ఉండడం జరిగింది. ఇలాంటి ప్లేయర్ టీ20లో గుడ్ బై చెప్తే మాత్రం అయితే టీమిండియా కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. కొంచెం బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తుంది రోహిత్ శర్మ లేకపోవడంతో. రోహిత్ శర్మ వచ్చేసరికి చివరగా టీ20 ప్రపంచ కప్లో టీ20 జట్టుకు కెప్టెన్గా చేయబోతున్నాడు. ఈ టీ20 ప్రపంచ కప్ టీమిండియా తప్పకుండా గెలవాలి. రోహిత్ శర్మ చివరిసారిగా చేసే టీ20 కెప్టెన్లో ఘనంగా ముగించాలని మాత్రమైతే రోహిత్ శర్మ భావిస్తున్నాడు. మరి టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఎలా ఆడుతుందో అయితే చూడాలి. మరి రోహిత్ శర్మ టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హార్దిక్ పాండ్యా నేతృత్వంలో టీమిండియా టీ20లో ఎలా రాణిస్తా అయితే చూడాలి. ఎందుకంటే ప్రజెంట్ హార్దిక్ పాండ్యా వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తరఫున కెప్టెన్సీ చేయడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి రోహిత్ శర్మను పక్కన పెట్టి మరి ముంబై ఇండియన్స్ మాత్రమైతే కోర్ తెచ్చుకొని హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా నియమించడం జరిగింది. అయితే ఐపీఎల్ 2024 సీజన్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ దారుణంగా ప్రదర్శన చేయడం జరిగింది. అటు హార్దిక్ పాండ్యా వచ్చేసరికి బ్యాటింగ్లో పాటు బౌలింగ్తో పాటు కెప్టెన్లో 3 విభాగాల్లో విప్లవం అవడం జరిగింది. ఇలాంటి ప్లేయర్ మరి టీ20 జట్టుకు కెప్టెన్గా నియమిస్తే టీమిండియా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందని కూడా తెలిసిన విషయమే. ఇలాంటి తరుణంలో బీసీసీఐ మాత్రమే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుందో కూడా అర్థం కావటం లేదు. ఇవన్నిటికీ క్లారిటీ రావాలంటే టీ20 ప్రపంచ కప్ అయిపోయిన తర్వాత కూడా ఒక క్లారిటీ రానుంది. మరి టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్తున్నాడా లేదా టీ20 కెరియర్ ఇంకో కొన్ని సంవత్సరాల వరకు ఆడుతున్నాడా అనేది అయితే చూడాలి. మనకు గట్టిగా అందుతుంది. ఒక ఇంగ్లీష్ మీడియా పత్రిక కూడా వెల్లడించడం జరిగింది. టీ20 ప్రపంచ కప్ తర్వాత ఖచ్చితంగా రోహిత్ శర్మ మాత్రమైతే గుడ్ బై చెప్పనున్నాడు. గుడ్ బై చెప్పిన వెంటనే టీ20 జట్టుగా కెప్టెన్గా మన హార్దిక్ పాండ్యా నియమిస్తున్నట్టయితే బీసీసీఐ అయితే క్లియర్ కట్గా ఉందని అయితే ఒక మీడియా పత్రిక మాత్రమైతే చెప్పడం జరిగింది. మరి చూద్దాం టీ20 ప్రపంచ కప్లో ఏమైనా జరుగుతుందా లేదా అనేది అయితే చూడాలి. అప్పుడు ఏమైనా జరిగితే మనకి క్లియర్ కట్గా మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.